సామా అంజిరెడ్డి అన్న చాలా కష్టపడి ఒక 2 రోజులు నా దగ్గరకు వచ్చి మనం ఎంతో ఆర్థికంగా వెనకబడిపోయినాం. ఈరోజు కనీసం చదివించుకోవడానికి కూడా మనకు ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. ఎక్కడికి పోయినా ఇన్ని రోజులు ఏ పార్టీలైనా ఉండని పార్టీలకు ఊడిగం చేస్తున్నాం తప్ప ఉద్యమకారులకు తెలంగాణలో ఎటువంటి న్యాయం జరగలేదు. దీన్ని బేసిక్గా పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఛత్తీస్గఢ్లో అక్కడ ఉన్న ఉద్యమకారులకు స్వతంత్ర సమరయోధుల కింద పరిగణన తీసుకున్నారు. ఉత్తరాఖండ్లో, జార్ఖండ్లో కూడా సైనిక అవార్డుతోటి ఉద్యమకారులను గౌరవిస్తారు. ఇంకోటి అక్కడ ఉద్యమకారులకు ఏకంగా ఫ్లైట్లో కూడా 10% రాయితీ ఇస్తున్నారు. మన తెలంగాణలో జరిగినంత ఉద్యమము ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అంత స్పీడప్గా ఇక్కడ కూడా జరగలేదు. అయినా మన ధనిక రాష్ట్రం అనే ఉరుగుతున్న ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా సరే, పోయిన ప్రభుత్వం కాదు, ఇప్పుడున్న ప్రభుత్వం కాదు, తెలంగాణ ఉద్యమకారులకు సరైన న్యాయం జరగాలి అంటే ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో జరుగుతున్న అటువంటి ఏవైనా బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ అమలు జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందజేయాలి. 2, ఉద్యమకారుల పిల్లలకు చదువులో రాయితీ ఇవ్వాలి. 3, పెన్షన్ ఉద్యమకారులకు స్వతంత్ర సమరయోధుల కింద తీసుకొని పెన్షన్ మంజూరు చేయాలి. ఉద్యమకారులకు నివాసం, ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా గౌరవించాలి. పక్క రాష్ట్రాలు అయితే ఎట్లయితే సైనికుల అవార్డు ఏ విధంగా ఇస్తున్నారో అదే రకంగా ఇక్కడ కూడా గౌరవించాలి. ఛత్తీస్గఢ్ సమరయోధుల కింద పరిగణన చేసి అసలు మన రాష్ట్రంలో ఎందుకు మనం ఇంత కష్టపడి పోరాటం చేసి వెనకబడి ఉన్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనలో ఐక్యత లేదా, ఎందుకు సాధించుకోవాలి చేయాలి. ఈ కార్యక్రమానికి అంజిరెడ్డి అన్న ఊపిరి పోషిండు. దాన్ని ముందుకు తీసుకుని నాకు 40 ఏళ్ళు దాటినే రమేష్, ఇక నేను ఏం చేయాలని నాకు లేదు. అయ్యా ఉద్యమం చేసిన ఇవాళ ఉద్యమ పట్ల కోసం నేను చావడానికి వస్తున్నా, నువ్వు వస్తావని నా ఇంటికి వచ్చింది. నేను వస్తాను వాళ్ళ ఖచ్చితంగా వస్తాను అని చెప్పి అన్నతోటి చేయగలిగి ముందుకు వచ్చిన దీన్ని ఊపిరి పోసిన వ్యక్తి సామాన్యుడు అన్న. దీన్ని బతికిద్దాం, ఖచ్చితంగా మన హక్కులు సాధించుకుందాం. మనకి ఏ పోరాడము ఇప్పుడు కూడా మన ఉద్యమకారుల గురించి, మనం రావాల్సిన హక్కుల గురించి మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈ అందరికీ మన దొంగసింగ్కి అయితేంది, యూసుఫ్కి అయితేంది, మన రమేష్ అన్నకి అయితేంది, వీళ్ళందరూ సహకరిస్తారని అనుకుంటున్నాం. మన అందరం కలిసి పోరాటం చేస్తే పోయేదేం లేదు, భారత సంఖ్యలు తప్ప. అది ఒకటి మీరు అందరూ అర్థం చేసుకొని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ హక్కులు మనం సాధించిందాక మన పోరాటాన్ని వదిలేదే, మనం భయపడేది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినారు, ఈ విధంగా పోరాటం చేయాల్సి వస్తుందేమో ఎప్పటికీ నేను అనుకోలేదు. ఇప్పుడు మనం చేయాల్సి వస్తుంది. మన హక్కుల గురించి జార్ఖండ్ అయితే, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఏ విధంగా బెనిఫిట్స్ ఇచ్చినారో మనకు ఆ విధంగా బెనిఫిట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా బీజేపీ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, వివిధ పార్టీలైనా అందరూ మన తెలంగాణ ఉద్యమకారులకు మద్దతు ఇస్తారని తెలియజేస్తున్నాను. ఇంత వాతావరణంలో కూడా అంజిరెడ్డి గారు, కందుల రమేష్ గారు, అదేవిధంగా ఈ స్కూల్ బ్యాంక్ యాజమాన్యానికి సంబంధించి వాళ్ళు చేసిన సేవల గుర్తుగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము. మలిదశ ఉద్యమ స్ఫూర్తితోటి వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా వాళ్ళ యొక్క త్యాగాన్ని చూసి మళ్ళీ మలిదశ ఉద్యమకారులు మీరందరూ, మనమందరం కూడా ఏ పార్టీలకు ఎవరికి లొంగకుండా ఆర్థికంగా అనేక రకాల ఇబ్బందులు గురి చేసుకుంటూ కూడా గుర్తుపడుతూ ఇక్కడ ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే పోలీసు లాఠీలు దెబ్బతిన్నారో, ఎవరైతే జైళ్ళలో పోయారో వాళ్ళ డబ్బుని, సమయాన్ని, విలువైన కాలాన్ని అన్ని వృధా చేసుకుంటూ కూడా నాకు తెలంగాణ రావాలి అనే ఉద్దేశంతో మంచి చెడు బాధ ఏది లేకుండా ముందుకు పోయి రాత్రి భవాల్లో కష్టపడుకుంటూ పోలీసు వాళ్ళు వస్తే ఎక్కడ రాత్రి పోయి పట్టుకోబోతారేమో అన్న భయంతో ఇళ్లలో పోకుండా కూడా తిరిగిన రోజులు ఉన్నాయి ఇక్కడ.
నేను చూసిన కందులు రమేష్ టవర్ ఇచ్చి పుట్టిన సందర్భాన్ని చూసినాను. ఆ రోజు ఒక లారీ డ్రైవర్ చెప్పబాలకు కొడితే రక్తం కాటున్న పోలీసుల మీద కొడితే కూడా చూసినాను. ఇక ఎన్నో రకాల ఉద్యమాలకు ఎవరు భయపడకుండా ఆ రోజు అంటే ఎవరు ముందు పడలేదు, మీరు ముందు పడుతున్నారు. ఆ వంతు కూడా పట్టా ఆమోదిస్తాం. దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం వెళ్ళిపోవాలి, కిందికి వెళ్ళిపోవాలి. ఆ ఉద్యమం కూడా ఇలా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎట్లా కొనసాగుతున్నదో, ఆ ఉద్యమం ఎండైనా వానైనా పిడుగులు పడ్డా కూడా రోడ్డు మీదనే ఉన్నావు తప్ప కానీ ఎక్కడ సెంటర్లలో ఇళ్ళల్లో ఉండదు. ఒక్క పిలిపిస్తే నువ్వు ఏ బజారుకు పోయి ఏం చేయాలో అది చేయమంటే ఆ కార్యకర్త పోయి అది చేసుకొని వచ్చేవాడు అక్కడ. అది ఎక్కడ కూడా నేను అరెస్ట్ అయితేనేమో, నాకు ఇబ్బంది అయితేనేమో, నా కుటుంబం ఇబ్బందుల పాలైతేనేమో ఏనాడు కూడా ఆలోచించాలి కూడా. అది హింసా మార్గంలోనికి ప్రభుత్వం మార్చాలనుకున్నా కూడా ఆ హింసా మార్గాన్ని కూడా తిప్పికొట్టి అది అహింసా మార్గంలోనే ప్రతి ఒక్క మనిషి కూడా ఉద్యమకారులు లెక్క ఆ ఉద్యమంలో రాజులేనాడు, ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు. జనమూరుతమై ఎరిసేటికి రకమై త్యాగాల మీనపై రాగాల రాజులై 3.5 కోట్ల గొంతుల కాటయి ప్రజా తెలంగాణ పల్ల బందుకుని చల్ల బతగోతుంది కొడక పల్లెతో పోతుంది బిడ్డ. రైతు వేషం వేసి పాదయాత్ర చేస్తే ఇందిరమ్మ రాజమంటే ఇక ఏ బాధ ఉండదనుకుంటే, ఏ కష్టమున్నా నేరుగా చెప్పండి రాజీవ్ పల్లె బాటంటే మాకు ఏ రంది ఉండదనుకుంటే, గాంధీ మార్గం మాది హింస ఉండొద్దని, గాంధీ మార్గం మాది హింస ఉండొద్దని శాంతి చర్చలు చేస్తామంటే పల్లెలు చల్లగుండాలనుకుంటే వల్ల కడయ్యింది కొడక పల్లెంత పొలపూత మిగిలింది బిడ్డ తల్లులకు. వల్ల కడయ్యింది కొడక పల్లెంత పొలపూత మిగిలింది బిడ్డ. ఈ విధంగా ఆట పాట మాట ఈ తెలంగాణ ఉద్యమాన్ని మరింత కూడా ఉద్యమకారులు టూరిస్ట్ బస్సు అత్తమ్మ కాబట్టి ఆడుకుంటాం. 9 ఏళ్ళ పిల్లగాడు ఉన్నాం. నన్ను ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో వచ్చారు. మా నాన్న హెడ్ కానిస్టేబుల్ కాబట్టి ఆ రోజు నన్ను కేసు పెట్టకుండా వదిలేశారు. తర్వాత మలిదేశ ఉద్యమంలో మాత్రం చాలా తీవ్రంగా పాల్గొన్నాను. మా ఆర్ఎంపీ స్టేట్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్స్ అందరూ లేఖ చేసి దానికి జేఏసీ కోఆర్డినేటర్ కూడా పనిచేయడం జరిగింది. అయితే మిత్రులారా, మనం అంత ఉద్ధృతం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టి ఉద్యమ ఉద్యోగులను సంఘానెత్తుకున్న ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఉద్యమకారులకు అన్ని న్యాయం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రభుత్వం ఉంది. నిన్నటి దాకా ఉప ఎన్నికలు, పార్లమెంట్ ఎలక్షన్స్, ఇల్లు అయిపోయినాయి. అవి డిమాండ్ల సాధన కోసం మనం మాత్రం ఐక్యంగా చేయాల్సి ఉంటుంది. ఈ లోపుగా మనం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఉద్యమకారులు చేయాలి. ఇప్పుడు చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అని చెప్పి వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. తర్వాత ఖమ్మంలో భక్తుల సమయ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదికను ఒకటి పెట్టారు. ఉద్యమకారులందరూ కూడా ప్రత్యేక ఉద్యోగం తెలియజేస్తూ ఆ ఆశయం ఎంతవరకు కూడా గత ప్రభుత్వాలు నెరవేర్చలేకపోయినాయి. ఉద్యమకారులందరూ కూడా ప్రత్యేక ఉద్యోగం తెలియజేస్తూ ఆ ఆశయం ఎంతవరకు కూడా గత ప్రభుత్వాలు నెరవేర్చలేకపోయినాయి. 100 రోజులు దాటినాయి, అది లేదు గది లేదు. సూర్యాపేట ఉమ్మడి బాలాజీ నల్గొండ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉద్యమకారులందరి కోసం ఈ ఐక్యవేదిక ఫస్ట్ ఈ రోజు మనం సూర్యాపేట స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఇది సూర్యాపేట ఒక్కడే కారణం, తెలంగాణ ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ ఐక్యవేదిక కలిసి చేస్తే ఈనాడు మన ఉద్యమకారులు మళ్ళీ వాళ్ళకు న్యాయం జరుగుతుంది ఒక ఆలోచన విధానంతో నేను కూడా ఇక్కడ పాల్గొనాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఇంతకుముందు చెప్పిన కదా ఆ తనులాట నుంచి ఇప్పుడే జస్ట్ 10 సంవత్సరాలు ఊళ్ళో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఐక్యవేదిక తరఫున ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు ముందుగా మిత్రులందరికీ కూడా వాళ్ళకు
అభినందిస్తూ నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నిజమే, ఇది వాస్తవంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నాం, కానీ తెలంగాణ రాష్ట్రం కోసం జరిగింది బలి దశ తొలి దశ అనేది కాదు, అది నిరంతరం జరిగినటువంటి మనం ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇక్కడ పనిచేసే నాయకుల మీద మనం గట్టి ఒత్తిడి తెచ్చి జగదీశ్వర్ రెడ్డి అయితేంది, దామోదర్ రెడ్డి అయితేంది, సక్కినేని గారు అయితేంది, ఎవరైనా కానీ మనందరం కలిసికట్టుగా ఉండి పార్టీలకు అతీతంగా మనం ఏది అయితే సాధించాలనుకుంటున్నామో అది సాధించే వరకు గట్టిగా పోరాడి ఐక్యంగా ఉండి మనం దీన్ని ఏ స్వభావం అయినా పాల్గొక స్వభావం ఉంటుంది. అది ఏదున్నా ప్రజల్ని ఎందుకంటే సడన్గా ఒకేసారి రావాలన్నా కూడా రాదు. కాబట్టి ఇవాళ ప్రభుత్వంలో మనకు మీరు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మనకు ఎమ్మెల్సీగా ఉన్నారు సార్ ఇటు నుంచి, తప్పకుండా మీకు ఆ బాధ్యత మీకే ఇస్తుందని ప్రభుత్వం నేను అనుకుంటా ఉన్నా. మన సూర్యాపేట మాత్రం మరి వీళ్ళందరినీ కూడా మర్చిపోకుండా మరొకసారి పెంచేటప్పుడు తప్పకుండా పరమాత్మను మాత్రం వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి. బలిదశ ఉంటే మనకు మనం అనుకొని చేయాలి. ఆదివారం నాడు 10 మందిని కూడగొట్టాలంటే 20 ఏళ్ళ నుంచి మీరు పడుతున్న భారం మామూలు కాదు. పొద్దున్నే తులం తేవాలి, తలకాయ తేవాలి. నేను ఇక గతంలో ఉద్యోగంలో మనం ఏం చేసినాము ఏంటి అనేది మాట్లాడుకుంటారే ఉన్నాం. ఎప్పుడు కూడా ఎక్కడ అనేది కాదు, ఏది మనం ఏర్పాటు చేస్తాం. ఎట్లయితే తప్పులు జరిగినాయో స్వాతంత్రం దేవాలన్నా తీసుకొచ్చి ఎవరు చేస్తున్నాం ఒక చేసినాం కూలుకోలేకపోయాం. ఇప్పుడు తెలంగాణ దేవాలయం అందరం కొట్లాడినాం, అది ఇంకోటి చేతులు ఒక చెప్పినాం 10 ఒట్టి సోయి లేకుండా దెబ్బలు తీసుకుంటూ కూర్చుంటున్నాం. లేదు, నేను ఇప్పుడు ఇక్కడ రాజకీయ విమర్శ చేయదలుచుకోలేదు. ఇక్కడ గత పాలనలో పార్టీలో ఉన్నాం.